వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేయనున్న ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు. తారాస్థాయికి వెళ్లిన మంచు ఫ్యామిలీ వివాదం. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు. ఆర్టీజీఎస్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఇచ్చిన సూచనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశం. ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబర్ 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేయనున్న ఉద్యమ పోస్టర్ను బ్రాహ్మణ వీధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహులా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ దగా చేస్తున్న కూటమి సర్కార్పై నిరసన గళం అని ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ 13న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమం, కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అందజేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, విజయవాడ పశ్చిమ వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖు నాడు ఏదైతే అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ అని చెప్పని ఒక చక్కటి కార్యక్రమాన్ని రైతులకి తోడుగా ఉండే విధంగా మా పార్టీ నాయకులు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దగా చేస్తున్న కూటమి సర్కార్పై నిరసన గళం ఇప్పే విధంగా ఏదైతే ఈ నెల 13వ తారీఖు నాడు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ వద్ద ఒక వినతి పత్రాన్ని ఇచ్చే విధంగా, ఎందుకంటే కూటమి సర్కార్ ఏదైతే రైతులను మోసం చేసిందో, రైతులకి తోడు లేకుండా, రైతులకి అండ లేకుండా రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, రైతులకి చేయాల్సిన సహాయం చేయకపోయిందో, అదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా ఈ యొక్క వినత పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక అన్నదాత సుఖీభావ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆదుకుంటానని చెప్పని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,500 అని చెప్పని 13,500 ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. నేను 20,000 వేస్తానని చెప్పని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 13,500 ఎక్కొట్టారు. అదేవిధంగా అసలు 20,000 ఊసేలేదు ఈసారి. కనీసం బడ్జెట్లో కూడా 10,700 కోట్లు పెట్టాల్సింది, దాని ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలా ప్రతి ఒక్కటి కూడా గతంలో 2014 ఎన్నికల ముందు కూడా రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులని మోసం చేసింది అప్పుడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి ఇప్పటి వరకు కూడా రైతులను మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అందుకని మేము అందరూ కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతులకి చివరి వరకు కూడా ఏదైతే వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనే విధంగా ఒత్తిడి తీసుకొస్తాయి కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే మన మంత్రి గారిని చూసాం, మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు మొత్తం మీ ధాన్యం మొత్తం కూడా చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పి కనీసం మద్దతు ధరకి కొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఆ రైతులకి మళ్ళీ ఈ అనుకోని వర్షాలు, సైక్లోన్లు వస్తాయని భయపడి దళారుల చేతుల్లో రైతులు మోసం పోతున్న సంగతి మీరందరికీ కూడా తెలుసు. ఎందుకంటే దళారులు ఎవరు కూడా మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది, ఆ బాధ్యతను పూర్తిగా కూడా విస్మరిస్తుంది. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ధాన్యాన్ని కూడా సరైన పద్ధతిలో కొనుక్కునే విధానం లేదు. అందుకనే ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులకు దగా చేసే ప్రభుత్వం అని చెప్పని మేమందరం కూడా చెప్తున్నాం. దయచేసి మేమందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోండి, రైతులకి ఏదైతే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి. నెరవేర్చకపోతే మాత్రం మొట్టమొదటిగా ఏదైతే 13వ తారీఖు నాడు మేము కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాము, మీరు గనక స్పందించకపోతే మళ్ళీ మా కార్యాచరణ అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. మొన్నటి నుంచి పొట్టుకో ట్విస్ట్ నెలకొంటుంది.
మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. గన్మెన్ కావాలని ఇంటెలిజెన్స్ ఏడీజీని మనోజ్ కలిశారు. ఆ తర్వాత జల్పల్లిలో గల ఇంటికొచ్చిన మనోజ్ తన వస్తువులను వాహనంలో తీసుకుని వచ్చారు. మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి జల్పల్లిలో గల ఫామ్ హౌస్ కు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. అక్కడికి మోహన్ బాబు, విష్ణు కూడా వచ్చారు. మనోజ్ ను లోపలికి రానివ్వకుండా వాచ్మెన్ గేట్ మూసివేశారు. అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. మనోజ్ పై విష్ణు బౌన్సర్లు దాడి చేశారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడి చేశారు. మోహన్ బాబు దాడి చేస్తుండగా పోలీసులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మోహన్ బాబు దాడి చేసిన మీడియా ప్రతినిధి ఒకరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. దాండ్జల్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి చేదాటడంతో మోహన్ బాబు, విష్ణు గన్లను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. ఆర్టీజీఎస్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇచ్చిన సూచనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో కమ్యూనిటీ హాల్ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా గాలికి వదిలేయడం వారి నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా నిలిచాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తిగాని కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తామన్నారు. రాష్ట్రంలో 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామన్నారు. ఆటోనగర్లో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని అక్కడ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ రిపేర్కు 140 కోట్లు కేటాయించామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందోనని విజయవాడలో ఆ విగ్రహం పెట్టారన్నారు. అక్కడ అసంపూర్తిగా ఉన్న హాల్స్ పనులను పూర్తి చేస్తామన్నారు. విజయవాడ నగరంలో ఉన్న హాస్టల్స్ రిపేర్కు 42 లక్షలు కేటాయించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఏ విద్యార్థిని ఇబ్బంది పెట్టకుండా డిసెంబర్లోనే బకాయిలు చెల్లిస్తామన్నారు. నాణ్యతతో కూడిన యూనిఫామ్స్, బ్యాగ్లను స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, శానిటేషన్కి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. తూర్పు శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వరలక్ష్మి నగర్లో 2014లో 50 లక్షలతో చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పనులు ఆగిపోయాయన్నారు. మేము అధికారంలోకి రాగానే తిరిగి పనులు ప్రారంభించి కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వరలక్ష్మి నగర్, రాణిగారి తోట కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎంతో చక్కగా పూర్తి చేశామన్నారు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలు జరుపుకున్నట్టుగానే కమ్యూనిటీ హాల్స్లో కూడా అంత సంతోషంగా జరిగేలా ఏసీ తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాబోయే కాలంలో మంత్రి చొరవతో లోన్లు, రుణాలు, వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 3 చక్రాల వాహనాలు కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఈ సామ్రాజ్యం డివిజన్ నాయకులు సంజయ్, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్పొరేటర్కి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, స్థానిక పెద్దలకి, మీడియాకి అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కమ్యూనిటీ హాల్ని మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో ప్రారంభించేటువంటి అదృష్టం కల్పించినందుకన్నా రామ్మోహన్ రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఈ సంఘటన పేదల పట్ల, దళితుల పట్ల, ప్రజల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, స్థానిక శాసనసభ్యుడు కూడా చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో కూడా చాలా ఉన్నాయి. అప్పుడు పాత రోజుల్లో దామచర్ల ఆయిల్ ట్రైన్లో శంకుస్థాపన చేస్తే నేనే ప్రారంభోత్సవాలు చేయటం, నేను ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ నేనే 10 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడం అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఆ శిలాఫలకాలే సాక్ష్యాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అన్నది చెప్పినట్టు ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నింటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్, జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతా ఉన్నాం అనే విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. వరలక్ష్మీ నగర్లో ఇది కామన్ సైట్లో పురాతనంగా చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేది. అది పడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2014-19లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రావెల కిషోర్ బాబు గారు మినిస్టర్గా ఎస్సీ సబ్ ప్లాన్ కింద 50 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. దానిని కొంతమేరకు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది, చాలా మేరకు. ఆ తర్వాత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయకుండా ఆ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని ఆపేయటం వలన కొంచెం ఇబ్బంది కలిగి కార్పొరేటర్ గారైన జాస్ సాంబశివరావు గారి చొరవతో జనరల్ ఫండ్లో కొంత అమౌంట్ తెచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా ఒక కిచెన్ షెడ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా పూర్తి అవుతూ ఉంది. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకులపై పెట్టిన కేసులను విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిందని ఆయన తెలిపారు. జక్కంపూడి సమీపంలో అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్లిన తమపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. చివరికి న్యాయం, ధర్మం గెలిచిందని ఆయన తెలిపారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ 3, 2020న షాబాద్ జక్కంపూడి గ్రామంలో ఆనాడు అక్కడ వైసీపీ నాయకులు ఇట్కో హౌసెస్ ఏదైతే పేదవాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన ఇట్కో హౌసెస్ దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే దాన్ని పరిశీలించి పోలీస్కి, ప్రభుత్వానికి చెప్దామని తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అక్కడ పరిశీలనకి వెళ్తే మా మీద అక్రమ కేసు బనాయించి దగ్గర 2020 నవంబర్ 3 నుంచి ఈరోజు వరకు మరి 505/2, 506 కేసులు నమోదు చేసి దగ్గర ఎఫ్ఐఆర్ 592/2020 అని కేసు బుక్ చేసి గత 4 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అందరూ కూడా గత 4 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి ఈరోజు న్యాయస్థానం వారు దగ్గర 29 మంది సాక్షులుగా మరి ఉండటం జరిగింది. అందరినీ విచారణ చేసి కేసుని కొట్టివేయడం జరిగింది సిఎంఎం కోర్టు విజయవాడ. మరి ఆ రోజు ఎప్పుడైతే టిట్కో హౌసెస్ దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే పరిశీలనకి వెళ్తే రోజు అక్రమ కేసు బనాయించారు. మళ్ళీ ఈరోజు పత్రికల్లో చూసాం అదే టిట్కో హౌసెస్ దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించడం వల్ల అక్కడ ఏదైతే ట్రాక్టర్లు కావచ్చు, ప్రొక్లైన్ కానీ పోలీస్ యంత్రాంగం మరి పట్టుకోవడం జరిగింది. మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ అక్రమ మైనింగ్ ఏదైతే జరుగుతున్న దాని మీద పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేశారు. దానివల్ల ఈ గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసిన అక్రమాలను వ్యతిరేకించడం వల్ల
న్యాయస్థానాల చుట్టూ తిరిగి న్యాయం, సత్యం, ధర్మం గెలిచింది. సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 6 నెలలు అవుతున్నప్పటికీ ఉద్యోగుల సిపిఎస్ పై సరైన స్పష్టత ఇవ్వలేదని అన్నారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం చేపట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చి మడమ తిప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఉద్యోగులు సరైన పద్ధతిలో బుద్ధి చెప్పారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని సతీష్ ఆరోపించారు. సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రజలేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఎలాంటివి లభించవన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్పై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. పూర్వ రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రస్తుత ఏపీసీపీఎస్సీకి గౌరవ సలహాదారుగా ఉంటున్నాను. రాష్ట్రంలో ఉండే సిపిఎస్ ఉద్యోగులుగా మేము గత 10 సంవత్సరాల నుండి దుర్మార్గమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక రూపాలలో చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అప్పటి ప్రభుత్వం 2014-19 మధ్య ఉన్న ఆనాటి టీడీపీ ప్రభుత్వం మా యొక్క ఉద్యమాన్ని గుర్తించి ఆ రోజు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో ఉండే వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులు ఈ రోజు లబ్ధి పొందారు. రోడ్డుని పడకుండా కాపాడగలిగాం. ఆ తరువాత అధికారంలోకి వస్తే వారంలో రద్దు చేస్తామని సిపిఎస్ రద్దు చేస్తే అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సిపిఎస్ ఉద్యోగుల్ని వంచారు. పూర్తిగా మా ఉద్యమాన్ని మోసం చేశారు, నాశనం చేశారు. 5 సంవత్సరాల్లో మా మీద వేలాది కేసులు బుక్ చేశారు. ఒక తీవ్రవాదుల్లా చూశారు. ఉద్యోగుల్లా కాకుండా కనీసం రోడ్డెక్కి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సంగతి మర్చిపోయి రోడ్డు మీదకి వచ్చి కనీసం మా హక్కు మీద, మా యొక్క సమస్య మీద మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఆ పరిస్థితిలో మరలా కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది, మేము సిపిఎస్ రద్దు తర్వాత మేము మాట్లాడదాం. పేరు ప్రేమ్నాథ్ రెడ్డి, అనంతపూర్ జిల్లా నుంచి వచ్చాను. నేను ఏపీసీపీఎస్సీఏ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాజ్యాంగంలో అందరి ప్రజలకి కూడా కొన్ని హక్కులు కల్పించారు. అలాగే ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానము అనేది హక్కుగా మన జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. మరి దానిని అమలు చేయాలి అంటే, ఉద్యోగం చేసేటువంటి వారందరూ కూడా ఒకే పని చేస్తున్నారు, కానీ 2 రకాల పెన్షన్ విధానాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. అలా కాకుండా ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ అనే విధంగా మేము కోరుతూ ఈరోజు మానవ హక్కుల దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. గుడివాడలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బాలిక అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా తమ అపార్ట్మెంట్లో ఉంటున్న రాహుల్ అనే వ్యక్తి తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి అపహరించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతనికి ఇంతకు ముందే పెళ్లైందని చెప్తున్నారు. తమ కూతుర్ని పోలీసులు రక్షించి తీసుకురావాలని ప్రాధాయపడుతున్నారు. కాగా ఇదే అపార్ట్మెంట్లో బాలిక తండ్రి వాచ్మెన్గా పనిచేస్తున్నారు. మన ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటామండి. మా అపార్ట్మెంట్లో మా అమ్మాయి ప్రియాంక అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. యువతి యువకుల ఆనందోత్సాహ తరంగాల మధ్య కృష్ణా విశ్వవిద్యాలయ కృష్ణా తరంగ్ 2024 అంతర్ కళాశాల యువజనోత్సవం కొత్తపేటలోని కేబిఎన్ కళాశాల ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే అంతర్ కళాశాల యువజనోత్సవ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువతలోని ప్రతిభా పాఠవాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొల్లు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. యువతలోని నైపుణ్యాలు ఎంటనేవి నమోదు చేసి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సుస్థిర ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు తగిన నైపుణ్యాలు పెంపొందించడం జరుగుతుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాల నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర @ 2047 పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలన్న తపనతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి మేధస్సు మరింత ఇనుమడించేలా, మరింత గుర్తింపు వచ్చేలా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత ఓ మంచి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్ శ్రీనివాసరావు, రెక్టర్ ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ కె శోభన్ బాబు, కృష్ణా తరం కన్వీనర్ డాక్టర్ ఎం కోటేశ్వరరావు, కేబిఎన్ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ టి శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కృష్ణా యూనివర్సిటీ మరి 2008వ సంవత్సరంలో మరి నా నియోజకవర్గంలోనే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మచిలీపట్నంలోనే కాలేజ్ ఉంది, మెయిన్ క్యాంపస్ అంతా అక్కడే ఉంది. మరి నూతన భవన నిర్మాణం కూడా మరి గతంలో నేను 2009-14లో బిల్డింగ్స్ నిర్మాణం చేసుకున్నాం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజున బిల్డింగ్స్ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా కృష్ణా యూనివర్సిటీ అండర్లో నడుస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ఈ యువజన దినోత్సవం కృష్ణా తరంగ్ అనేది ఒక మంచి కార్యక్రమం. యువతుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్ని ఒక వేదిక క్రియేట్ చేయడం అనేది చాలా సంతోషం. మరి ఇక్కడ ఈ యూనివర్సిటీ లెవెల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్టేట్ లెవెల్లో, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఇవాళ మనకి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తును కల్పించాలి యువతకనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. నవ ఆవిష్కరణకు పాలిటిక్ ఫెస్ట్ ఒక గొప్ప వేదిక అని, యువ మేధల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థులు ప్రాజెక్టులు ఉన్నాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024ను ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, కళాశాల యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ, రీజనల్ పాలిటెక్ ఫెస్ట్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 5 ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు 129 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చి ప్రాజెక్టులను రూపొందించడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. రియల్ టైం టెక్నాలజీస్కు సంబంధించి ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి ఫెస్టులు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిల్లల్లో ఆలోచన శక్తి, అలాగే నైపుణ్యం పెంచే దిశగా ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ 24 అనేది జరపడం, దానికి హాజరయ్యే అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా పాలిటెక్నిక్ యజమానానికి నేను అభినందన తెలుపుతున్నాను. ఇది ఎలక్ట్రానిక్ ఏజ్. ఇది ఏ సైన్స్ అయినా కూడా ఇవాళ ఎలక్ట్రానిక్తో కనెక్ట్ కాకుండా లేని పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉంది. అది మెకానికల్ టూల్ అయినా లేదా వేరే టూల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం పనిచేయలేని పరిస్థితికి వచ్చాం.
కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ దాంట్లో నైపుణ్యం, అలాగే పాలిటెక్నిక్ విద్య అనేది ఒక మనిషి ఆలోచన శక్తి వికసించున్నప్పుడే, అంటే ఆ ఏజ్ 10 to 15 ఇయర్స్, 15 to 18 ఇయర్స్, ఆ ఏజ్లో ఏంటంటే మైండ్ ఓపెన్గా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనిషి ఆలోచనల్ని అమలు చేసే అవకాశం కూడా ఆ ఏజ్లో ఉంటుంది. మీకు ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా ఇన్వెన్షన్స్లో ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే పెద్ద పెద్ద కమర్షియల్ ప్రొడక్షన్స్ అయ్యి ఇవాళ నేషనల్ కంపెనీస్గా తయారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని, ఆ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి ఇదొక మంచి అవకాశం. ఇవాళ నేను చూసిన ఒక 2-3 ఈ వీటిల్లోనే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళు చేసిన ఆ ఆలోచన, అంటే ఇది కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేదా కమర్షియల్గా ఉందా లేదని పక్కన పెడితే ఒక స్టూడెంట్ ఆలోచన అనేది అది అతని నైపుణ్యాన్ని పెంచుద్ది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలు అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఏమో నెంబర్ 12-14 తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పేర్లను ఏమో బోర్డులో నమోదు చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ నరసింహారావు, పి అప్పారావు డిమాండ్ చేశారు. బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీవో నెంబర్ 12-14 రద్దు చేసి కార్మిక సంక్షేమ బోర్డు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు అన్నారు. డ్యూటీలో మంజూరైన పథకాలను వాటి లబ్ధిదారులకు ఆ నగదును అందచేయాలన్నారు. సంక్షేమ బోర్డు ఇచ్చే నష్టపరిహారాన్ని మరింత పెంచి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. కార్మికుల కోసం ఉచిత వైద్యం, వృద్ధాప్య, వికలాంగ తదితర పెన్షన్లను అమలు చేయాలని నరసింహారావు, అప్పారావు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు అవుతున్నప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు, నిధులు కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చెప్పిన మాటలకు నేడు వారు కట్టుబడి ఉండాలన్నారు. భవన నిర్మాణ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1 కోటి మంది ఆధారపడి ఉన్నారని వారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు భవన నిర్మాణ కార్మికులు సరైన రీతిలో బుద్ధి చెప్పిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. నా పేరు పిల్లి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. విషయం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకి మేము గనక అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని తెరిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున సభల్లో చెప్తాం అనేది జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భవన నిర్మాణ కార్మికుల గురించి పదే చెప్తాం అనేది జరిగింది. ఇది నిజమే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు కావాల్సినటువంటి చట్టంలో కూడా ఇంకా కొన్ని మార్పులు చేసి మా అభివృద్ధికి పనిచేస్తారు అని చెప్పి అనేటువంటి ఆశతో భవన నిర్మాణ కార్మికులు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 150,000 మంది నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు మా కార్యదర్శి గారు చాలా విషయాలు చెప్పారు. అయితే మరి సంక్షేమ బోర్డు అనేది పనిచేయట్లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే లేబర్ కమిషనర్ గారికి, లేబరు డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి వినతిపత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికీ వినతిపత్రాలు ఇస్తే ఒక్క తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాత్రమే, జనసేన ఎమ్మెల్యే మాత్రమే అసెంబ్లీలో ఈ సంక్షేమ బోర్డు నిధులు మార్చడానికి వీలు లేదు, సంక్షేమ బోర్డు నిధులు కార్మికులకి ఖర్చు పెట్టాలని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. మిగతా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సంక్షేమ బోర్డు గురించి మాట్లాడలేదు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మంగళవారం తన పర్యటనలో భాగంగా నగర పరిధిలో గల ట్రిపుల్ మోడల్లో అభివృద్ధి చేయబోతున్న 17 ప్రాంతాలు ఉన్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల వివరాలను సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్కిల్ 1 పరిధిలోని బీఆర్పీ రోడ్, నెహ్రూ రోడ్, కేటీ రోడ్, కుమ్మరిపాలెం, సితారా సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్ మొత్తం 7.37 కిలోమీటర్ల రోడ్లను, సర్కిల్ 2 పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్, సాంబమూర్తి రోడ్, జీఎస్ రాజు రోడ్ 7.26 కిలోమీటర్ల రోడ్లను మరియు సర్కిల్ 3 పరిధి హెచ్టీ లైన్ రోడ్, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్, టిక్కిల్ రోడ్, సిద్ధార్థ స్కూల్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్ నుండి సిద్ధార్థ సర్కిల్ వరకు, మదర్ తెరీసా సర్కిల్ నుండి అమ్మ కళ్యాణ మండపం వరకు, పీవీపీ మాల్ రోడ్, రమేష్ హాస్పిటల్ 8.37 రోడ్లను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిపై 23 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సభ్యులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధులు మంజూరుకు ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని నిర్ణయించింది. అమరావతిలో కొండవీటు వాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శేఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సిఆర్డీఏ 1,585 కోట్లు వెచ్చించనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 98 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సెవరేజ్ యుటిలిటీ డట్లు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ల ఏర్పాట్లకు నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేయనున్న ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు. తారాస్థాయికి వెళ్లిన మంచు ఫ్యామిలీ వివాదం. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు. ఆర్టీజీఎస్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఇచ్చిన సూచనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రస్తుత వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.